హాయ్ దే ఫ్రెండ్స్, నా పేరు నిఖిల్. మీరు చూస్తున్నారు నోషన్ హబ్ తెలుగు. అండ్ ఈ వీడియోలో రెడ్మీ నోట్ 12 ప్రో ప్లస్ కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ టిప్స్ అండ్ ట్రిక్స్ చూపిస్తాను. అయితే ఫస్ట్ వచ్చేసి నావిగేషన్ జెస్చర్స్ చూద్దాం. బై డిఫాల్ట్ మీరు ఫోన్ని ఫస్ట్ టైం ఆన్ చేసినప్పుడు మనకి రెగ్యులర్ 3 బటన్ నావిగేషన్ బార్ ఉంటుంది. ఒకవేళ మీకు ఇది నచ్చకపోతే నావిగేషన్ జెస్చర్స్ కి కూడా స్విచ్ చేయొచ్చు. సో వన్స్ మీరు ఫుల్ స్క్రీన్ జెస్చర్స్ ఎనేబుల్ చేశాక స్క్రీన్ బాటమ్ నుంచి స్వైప్ అప్ జెస్చర్ యూజ్ చేస్తే డైరెక్ట్ గా హోమ్ స్క్రీన్ కి వెళ్ళిపోవచ్చు. అలాగే స్వైప్ అండ్ హోల్డ్ చేస్తే రీసెంట్ యాప్స్ పేజ్ కి వెళ్ళొచ్చు. అలాగే 1 స్టెప్ బ్యాక్ వెళ్ళడానికి స్క్రీన్ లెఫ్ట్ సైడ్ నుంచి కానీ రైట్ సైడ్ నుంచి కానీ స్వైప్ చేయొచ్చు. సో 1 స్టెప్ బ్యాక్ వెళ్తాం. నార్మల్గా అన్ని ఆండ్రాయిడ్ ఫోన్స్లో ఈ 3 జెస్చర్స్ ఉంటాయి. అది కాకుండా షామీ ఫోన్స్లో మనకి ఎక్స్ట్రా జెస్చర్ కూడా ఉంది. ఆ జెస్చర్తో మనం కరెంట్ అప్లికేషన్ని ప్రీవియస్ అప్లికేషన్తో క్విక్గా స్విచ్ చేయొచ్చు. సో ఈ పర్టికులర్ టాగల్ ఎనేబుల్ చేశాక స్వైప్ అండ్ హోల్డ్ జెస్చర్ యూజ్ చేయాలి. లెఫ్ట్ సైడ్ నుంచి కానీ లేకపోతే రైట్ సైడ్ నుంచి కానీ జస్ట్ స్వైప్ అండ్ హోల్డ్. సో అలా చేసినప్పుడు కరెంట్ అప్లికేషన్ని ప్రీవియస్ అప్లికేషన్తో ఇన్స్టెంట్గా స్విచ్ అవ్వచ్చు. ఇట్స్ అ ప్రిటీ హ్యాండీ జెస్చర్. ఫైనల్గా మీరు నావిగేషన్ జెస్చర్స్ యూజ్ చేస్తున్నప్పుడు గూగుల్ అసిస్టెంట్ని ట్రిగర్ చేయడానికి బాటమ్ లెఫ్ట్ కార్నర్ లేదా బాటమ్ రైట్ కార్నర్ నుంచి డయాగ్నల్గా స్వైప్ చేయాలి. సో ఇవి వచ్చేసి నావిగేషన్ జెస్చర్స్. నెక్స్ట్ వచ్చేసి మనం పవర్ బటన్తో గూగుల్ అసిస్టెంట్ని కూడా ట్రిగర్ చేయొచ్చు. సో జస్ట్ ఈ పర్టికులర్ టాగల్ని ఎనేబుల్ చేయండి అండ్ పవర్ బటన్ని ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే గూగుల్ అసిస్టెంట్ ట్రిగర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ ఫోన్లో స్క్రీన్ రిఫ్రెష్ రేట్ కూడా చేంజ్ చేయొచ్చు. బై డిఫాల్ట్ మీ ఫోన్ ఆటోమేటిక్గా స్క్రీన్ రిఫ్రెష్ రేట్ చేంజ్ చేస్తుంది. లైక్ మీరు గేమ్స్ ఆడేటప్పుడు హై రిఫ్రెష్ రేట్కి వెళ్తుంది అండ్ నార్మల్ యాప్స్ లేదా పీడిఎఫ్స్ చదివేటప్పుడు స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తగ్గిపోతుంది. ఇలా ఆటో స్విచ్ యూజ్ చేస్తే బ్యాటరీ సేవ్ అవుతుంది అంటారు, కానీ స్లైట్గా యూజర్ ఎక్స్పీరియన్స్ డిఫర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఎనీవే ఈ ప్లేస్ నుంచి మనం ఫిక్స్డ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు స్లైట్లీ బ్యాటరీ సేవ్ చేయాలనుకున్నట్టయితే డిఫాల్ట్ 60 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోన్లో డార్క్ మోడ్ కూడా ఉంది. డార్క్ మోడ్ లేదా డార్క్ థీమ్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ వన్స్ ఈ ఫీచర్ ఎనేబుల్ చేశాక కంప్లీట్ సిస్టమ్ యూజర్ ఇంటర్ఫేస్ మొత్తం డార్క్ థీమ్లోకి వెళ్ళిపోతుంది. సో రెగ్యులర్ యాప్స్ కానీ స్టాక్ అప్లికేషన్స్ అండ్ ఈవెన్ సమ్ గూగుల్ అప్లికేషన్స్ కూడా డార్క్ మోడ్కి వెళ్ళిపోతుంది. డార్క్ మోడ్ యూజ్ చేయడం వల్ల ఫోన్ బ్యాటరీ కన్సంప్షన్ కూడా స్లైట్లీ తగ్గుతుంది అండ్ నైట్ టైంలో కూడా ఐస్ మీద ఎక్కువ స్ట్రెస్ పడదు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఫోన్లో పామ్ జెస్చర్ కూడా ఉంది. అండ్ వన్స్ ఈ ఫీచర్ ఎనేబుల్ చేశాక జస్ట్ ఫ్రంట్ కెమెరాకి లేదా రేర్ కెమెరాకి మన పామ్ చూపిస్తే మన ఫోన్ ఆటోమేటిక్గా 3 seconds తర్వాత పిక్చర్ తీసుకుంటుంది. సెల్ఫీస్ తీసుకోవడానికి ఈ పర్టికులర్ ఫీచర్ చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్ప్లిట్ స్క్రీన్ మోడ్ ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. స్ప్లిట్ స్క్రీన్ మోడ్లో మనం 2 అప్లికేషన్స్ ఎట్ ద సేమ్ టైం యూజ్ చేయొచ్చు. లైక్ టాప్ అండ్ బాటమ్ విండోస్లో 2 డిఫరెంట్ అప్లికేషన్స్ రన్ చేయొచ్చు. సో స్ప్లిట్ స్క్రీన్ మోడ్ ఓపెన్ చేయడానికి ఫస్ట్ రీసెంట్ యాప్స్కి వెళ్ళి ఏదైతే యాప్ని మనం స్ప్లిట్ స్క్రీన్ మోడ్లో ఓపెన్ చేయాలనుకుంటున్నామో దానిపైన ట్యాప్ అండ్ హోల్డ్ చేస్తే మనకి ఎక్స్ట్రా ఆప్షన్స్ వస్తాయి. అక్కడ స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఆ పర్టికులర్ అప్లికేషన్ టాప్ విండోలో ఓపెన్ అవుతుంది అండ్ సెకండరీ అప్లికేషన్ మనం రీసెంట్ యాప్స్ నుంచి అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా హోమ్ స్క్రీన్కి వెళ్ళి అక్కడ నుంచి కూడా డిఫరెంట్ అప్లికేషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ స్ప్లిట్ స్క్రీన్ మోడ్ ఫీచర్ అనేది మోస్ట్ ఆఫ్ ద అప్లికేషన్ సపోర్ట్ చేస్తాయి, కానీ కొన్ని పాత అప్లికేషన్ సపోర్ట్ చేయకపోవచ్చు. సో ఆ ప్రాబ్లమ్ని ఫిక్స్ చేయడానికి ఫస్ట్ సెట్టింగ్స్కి వెళ్ళి అబౌట్ ఫోన్కి వెళ్ళండి. తర్వాత MIUI వర్జన్ పైన 7 types ట్యాప్ చేయండి. ఇలా చేస్తే డెవలపర్ ఆప్షన్స్ ఎనేబుల్ అవుతుంది. నెక్స్ట్ డెవలపర్ ఆప్షన్స్కి వెళ్ళి కంప్లీట్ బాటంలో మనకి ఫోర్స్ యాక్టివిటీస్ టు బి రీసైజబుల్ అనే ఆప్షన్ ఉంటుంది. జస్ట్ అది టాగల్ని ఎనేబుల్ చేసి ఫోన్ని రీస్టార్ట్ చేసి ఆల్మోస్ట్ అన్ని అప్లికేషన్స్ మనం స్ప్లిట్ స్క్రీన్ మోడ్లో యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం డిస్ప్లే స్క్రీన్ ఆన్ టైం లేదా స్లీప్ టైం చేంజ్ చేయాలనుకుంటే ఈ పర్టికులర్ ప్లేస్కి వచ్చి మనం చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మెమరీ స్టేటస్ లేదా ర్యామ్ యూసేజ్ రీసెంట్ యాప్స్ పేజ్లో చూపించాలనుకుంటే ఈ పర్టికులర్ టాగల్ ఎనేబుల్ చేయొచ్చు. బై డిఫాల్ట్ మనకి రీసెంట్ యాప్స్ పేజ్లో మెమరీ యూసేజ్ చూపించదు. సో మీరు చూపించాలనుకుంటే ఈ టాగల్ ఎనేబుల్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ పర్సెంటేజ్ స్టేటస్ బార్ పైన డిస్ప్లే చేయాలనుకుంటే అది ఇక్కడ నుంచి చేయొచ్చు. ఇక్కడ మనకు వచ్చేసి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి బ్యాటరీ పర్సెంట్ డిస్ప్లే చేయొచ్చు. అది బ్యాటరీ ఐకాన్ పక్కనైనా డిస్ప్లే చేయొచ్చు లేదా బ్యాటరీ ఐకాన్ లోపల కూడా బ్యాటరీ పర్సెంటేజ్ డిస్ప్లే చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి నెట్వర్క్ యూసేజ్ లేదా ఇంటర్నెట్ యూసేజ్ ఎలా ఉందనేది స్టేటస్ బార్ పైన డిస్ప్లే చేయాలనుకున్నట్టయితే ఈ పర్టికులర్ టాగల్ ఎనేబుల్ చేయండి. సో వన్స్ మీరు ఈ టాగల్ ఎనేబుల్ చేశాక మనం ఫోన్ నుంచి ఎంత అప్లోడ్ అవుతుంది ఎంత డౌన్లోడ్ అవుతుంది అనేది రియల్ టైంలో స్టేటస్ బార్ పైన చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డిఫాల్ట్ యాప్స్ ఎలా చేంజ్ చేయాలో చూపిస్తాను. సో ఈ ఫోన్లో మనం డిఫాల్ట్ ఈమెయిల్ యాప్, డిఫాల్ట్ గ్యాలరీ యాప్, డిఫాల్ట్ కెమెరా అప్లికేషన్, డిఫాల్ట్ వీడియో ప్లేయర్ అలా మనం డిఫాల్ట్ అప్లికేషన్ సెట్ చేయొచ్చు. లైక్ ఎవ్రీ టైం మీరు వీడియో ఓపెన్ చేసినప్పుడు లేదా ఫోటో ఓపెన్ చేసినప్పుడు మీ ఫోన్ ఊరికే ఏ అప్లికేషన్తో ఈ పర్టికులర్ ఫైల్ని ఓపెన్ చేయాలని అడగదు. సో అలా డిఫాల్ట్ అప్లికేషన్స్ని సెట్ చేయాలనుకున్నట్టయితే మనం ఈ ప్లేస్ నుంచి చేయొచ్చు. ఈ ప్లేస్ నుంచి మనం డిఫాల్ట్ బ్రౌజర్, డిఫాల్ట్ లాంచర్, డిఫాల్ట్ మెసేజింగ్ యాప్ అన్నీ చేంజ్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఫోన్లో యాప్ లాక్ కూడా ప్రీ ఇన్స్టాల్డ్ ఉంది. సో అది ఎంఐ వాళ్ళ ఫీచర్. సో ఈ ఫీచర్ని యూజ్ చేసి మనం అప్లికేషన్స్ని లాక్ చేయొచ్చు. సో లెట్స్ ఏ మీకు నెట్ బ్యాంకింగ్ యాప్స్ కానీ లెట్స్ ఏ వాట్సాప్ ఆర్ ఫేస్బుక్ని కూడా లాక్ చేయాలనుకున్నట్టయితే మీరు ఈ యాప్ లాక్ ఫీచర్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు కావాలనుకున్నట్టయితే ఈ లాక్డ్ అప్లికేషన్స్ని ఫింగర్ ప్రింట్ స్కానర్తోని లేదా ఫేస్ అన్లాక్తోని కూడా అన్లాక్ చేయొచ్చు. సో బేసికలీ ఈ పర్టికులర్ ఫీచర్ బేసికలీ ప్రైవసీ కోసం. నార్మల్గా మీరు ఫోన్ అన్లాక్ చేసేవరకైనా ఇచ్చినప్పుడు వాళ్ళు యాక్సిడెంటల్గా కానీ ఇంటెన్షనల్గా కానీ మీ ప్రైవసీ రిలేటెడ్ యాప్స్ని ఓపెన్ చేయకుండా ఉండడానికి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫోన్లో స్క్రీన్ షాట్స్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను. 3 డిఫరెంట్ వేస్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి బటన్స్తోని. సో వాల్యూమ్ డౌన్ ఇంకా పవర్ బటన్ ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే మీ ఫోన్ ఆటోమేటిక్గా స్క్రీన్ షాట్ తీసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి 3 ఫింగర్ స్క్రీన్ షాట్ జెస్చర్ కూడా ఉంది. సో ఈ పర్టికులర్ ఫీచర్ ఎనేబుల్ చేశాక జస్ట్ మనం 3 ఫింగర్స్తోని స్క్రీన్ పైన స్వైప్ డౌన్ జెస్చర్ యూజ్ చేస్తే మన ఫోన్ ఆటోమేటిక్గా స్క్రీన్ షాట్ తీసుకుంటుంది. ఫైనలీ మనకి స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ఒక క్విక్ టాగుల్ కూడా ఉంది నోటిఫికేషన్ ఏరియాలో. సో జస్ట్ అది క్లిక్ చేస్తే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఫోన్లో లాంగ్ స్క్రీన్ షాట్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను. దానికోసం ఫస్ట్ మనం రెగ్యులర్ స్క్రీన్ షాట్ తీసుకోవాలి. మనం ఏదైనా బటన్స్ యూజ్ చేయొచ్చు లేదా 3 ఫింగర్ స్క్రీన్ జెస్చర్ కూడా యూజ్ చేయొచ్చు. సో స్క్రీన్ షాట్ తీసుకున్నాక మనకి ఒక ప్రివ్యూ వస్తుంది. అండ్ ఆ ప్రివ్యూ వచ్చినప్పుడు మనం స్క్రోల్ బటన్ని క్లిక్ చేస్తే మన ఫోన్ స్క్రీన్ ఆటోమేటిక్గా స్క్రోల్ అయ్యి లాంగ్ స్క్రీన్ షాట్ తీసుకుంటుంది. ఒకవేళ మీరు స్క్రోల్ అయినంత వరకు సరిపోతుంది అనుకుంటే జస్ట్ స్క్రీన్ని సింగిల్ టైం ట్యాప్ చేస్తే స్క్రోల్ అయిపోతుంది అండ్ మనకి లాంగ్ స్క్రీన్ షాట్ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి ఈ ఫోన్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ టిప్స్ అండ్ ట్రిక్స్. ఒకవేళ నేను ఏదైనా మిస్ అయినట్టయితే కమెంట్ చేసి తెలియజేయండి. సో ఫ్రెండ్స్, దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.